హాస్పిటల్లో మామూలుగా మధ్యాహ్నం 2:30కి ఓపీ కట్టేసి ఇంటికి వెళ్ళి అన్నం తిని కాసేపు కునుకు తీసే సమయం. సీసీ కెమెరాలో 3 పిల్లలు ఓపీలోకి రావడం చూశాను. వాళ్ళ వయసు ఒక 7-8 సంవత్సరాలు ఉండొచ్చు. తల్లిదండ్రులు ఏమన్నా వస్తున్నారేమో అని చూశా. ఎవ్వరూ లేరు. కాసేపటికి ఒక ఆయన వచ్చాడు. టీచర్ అనుకుంటా. వచ్చి గమ్మున వెయిటింగ్ హాల్లో కూర్చున్నాడు. ఆ 3 పిల్లల్లో ఒకడు వచ్చి రిసెప్షన్లో ఓపీ చీటీ తీసుకోవడం గమనించా. ఒక పిల్లాడు సైలెంట్గా ఉన్నాడు. వాడి మోచేతికి గుడ్డ కట్టి ఉంది. నా టేబుల్ మీద ఉన్న బెల్ కొట్టి పిల్లల్ని లోపలికి పంపమని చెప్పా. నలిగిన బట్టలతో 3 కలిసి లోపలికి వచ్చారు. దెబ్బ తగిలిన కుర్రాడు వచ్చి ధైర్యంగా స్టూల్ మీద కూర్చున్నాడు. వాడి కంటిలో ఒక్క కన్నీటి చుక్క కూడా లేదు. నేను చేతిని గమనించి కాస్త ముట్టుకుని పరీక్ష చేసే సమయంలో కాస్త నొప్పి అని చెప్పాడు. వెంటనే వాడి పక్కన ఉన్న 2 వాడి భుజం మీద చేయి వేసి, ఏం కాదులేరా, మేమున్నాం కదా అని వాడితో చెప్పారు. సరే అని నేను ఎక్స్రే స్లిప్ రాసి ఇచ్చాను. ఒక 5 నిమిషాల్లో ఎక్స్రే రిపోర్ట్ వచ్చింది. మోచెయ్యి ఫ్రాక్చర్ అయింది. టీచర్ని పిలిచి చెప్పాను, చేతిని రెడీ చేసి పిండి కట్టు వేయాల్సి ఉంటుంది అని. టీచర్ కన్నా ముందు ఆ 2 పిల్లలు జవాబు చెప్పారు, సరే సార్ కట్టేయండి అని. కాసేపటికి మా స్టాఫ్ కట్టు రెడీ చేసి పిలిచారు. నేను లోపలికి వెళ్ళా. వాడిని అడిగా, ఏరా కట్టేయమంటావా అని. రండి సార్ కట్టేయండి అని జవాబు ఇచ్చాడు. కాస్త విరిగిన ఎముకను లాగి సరిచేసి పిండి కట్టు కట్టే సమయంలో కూడా వాడు చిన్న అరుపు కూడా అరవలేదు. ఏరా మీ అమ్మా నాన్న రాలేదు అని అడిగా. పనికి పోయారు. మరి నీకు దెబ్బ తగిలిన సంగతి వాళ్ళకి తెలుసా? పర్లేదు సార్, మా సార్ అయ్యకు ఫోన్ చేసి చెప్పారు. వాడిని మామూలుగా అందరూ అడిగే ప్రశ్నే అడిగాను, పెద్దయ్యాక ఏమవుతావురా అని. ఏమో సార్ తెలీదు అన్నాడు. మరి పెద్దయ్యాక డబ్బులు కావాలి కదరా అన్నాను. బ్రతకాలంటే కావాలి కదా సార్ అన్నాడు. ఏదో అర్థం కానట్టు అమాయకంగా నవ్వుతూ నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. 3 ఒకరిని ఒకరు పట్టుకొని లోపలికి ఎలా వచ్చారో అలానే కలిసి వెళ్ళిపోయారు నవ్వుకుంటూ. సో నేనిప్పుడు ఎందుకు ఈ సోది మొత్తం చెప్తున్నానంటే, 1, ఈ మొత్తం కథలో పిల్లాడు ఎక్కడా కూడా అమ్మా నాన్న అని ఏడవలేదు. 2, వాడి మానసిక స్థైర్యం పీక్స్లో ఉంది కనుకనే ఎముక విరిగినా కూడా వాడు నొప్పి అని ఏడవలేదు. 3, వాడితో కలిసి వచ్చిన పిల్లలు ముచ్చటగా ఉన్నారు. వీడికి ధైర్యం చెప్తూ ఓదారుస్తూ. 8 సంవత్సరాల వయసులోనే 3 పిల్లలు మానసికంగా గట్టిగా ఉన్నారు, ఎవరి మీద ఆధారపడకుండా. 4, పెద్దయ్యాక ఏమవుతావురా అంటే, ఏమో సార్ తెలీదు అన్నాడు. అంటే వాడు ఈ రోజును ఎంజాయ్ చేస్తున్నాడు, రేపటి గురించి టెన్షన్ పడకుండా. ఇప్పుడు ఈ మొత్తం సీను ఇదే ప్రాబ్లంతో ప్రైవేట్ స్కూల్ పిల్లాడు అండ్ బాగా చదువుకున్న పేరెంట్స్తో వస్తే ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. బోరుమని ఏడుస్తున్న అదే వయసున్న పిల్లాడు అమ్మ ఒళ్ళో కూర్చుంటాడు. కనీసం వాడి చేతిని తాకనివ్వరు. తల్లి కూడా వాడితో పాటు ఏడుస్తూ ఇంకా ముద్దులన్నీ వాడికి ఈరోజే పెట్టేయాలన్నట్టు వాడి బుగ్గలు కొరికి పెడుతూ ఉంటుంది. బయట చూస్తే నాన్నేమో వీడిని వదిలేసి స్కూల్ యాజమాన్యంతో గొడవ వేసుకుంటూ హాస్పిటల్ అంతా వినపడేలా ఫోన్లో అరుస్తూ ఉంటాడు. ఇప్పుడు దీనికి డబ్బులు ఎవరు కడతారు? నా పిల్లాడు చేతికి గ్యారంటీ ఎవరిస్తారు అని. మా పిల్లాడికి ఏమన్నా అయితే మిమ్మల్ని వదిలిపెట్టను అని. ఆ గొడవ సర్దుమనిగాక లోపలికి వచ్చి ఒక 100 క్వశ్చన్లు వేస్తాడు ఒకేసారి. చెప్పండి డాక్టర్, ఏంటి ప్రాబ్లం? మీరు చేయగలుగుతారా లేదా? బెంగళూరుకి తీసుకెళ్లాలా? మా పిల్లాడి చేతికి గ్యారంటీ ఇస్తారా? నా నోట్లో నుండి ఒక్క మాటే వస్తుంది, ఎక్స్రే తీసుకురండి చూద్దాం అని. ఆ ఎక్స్రే వచ్చేలోపు ఓ 10 మంది చుట్టాలకి ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వారిని హాస్పిటల్కి రప్పిస్తాడు. ఓ 2 తెలిసిన వారితో నాకు ఫోన్ చేయిస్తాడు. నేను ఆ ఎక్స్రే తీసి చూసేలోపు దాన్ని నాతో పాటు 10 మంది చూస్తూ ఉంటారు. ఇంకా నేను ఇలా ఫ్రాక్చర్ ఉంది అని అనగానే, అయ్యో ఫ్రాక్చరా లేక క్రాకా అంటారు. మీరు గ్యారంటీ ఇస్తే చెయ్యండి, లేదంటే లేదు అంటారు ఓ పెద్ద మనిషి. కాస్త ఓపిక కూడగట్టుకొని పిండి కట్టుకు రాసిస్తా. అంతమంది వచ్చినా కూడా ఎవ్వరూ ఆ పిండి కట్టు కట్టేదానికి డబ్బులు మాత్రం బయటికి తీయరు. కట్టు కట్టాలని వెళ్తే వాడు అమ్మ ఒళ్ళో నుండి ఇంకా కిందికి దిగి ఉండడు. బయట కూర్చోండి అని వాళ్ళకి చెప్తే అయ్యయ్యో చిన్నపిల్లాడు అని స్టార్ట్ చేస్తారు. నానా తిప్పలు పడి వాడిని లాలించి బుజ్జగించి బతిమాలి కార్బరీ ఆశ పెట్టి ఎలానో కట్టుకట్టేసి నా రూమ్కి వచ్చి కూర్చుంటా. పిల్లలకు ఈ ఎమోషనల్ డ్రామాలు ఆపి కాస్త మానసికంగా గట్టిగా తయారయ్యే పద్ధతి ఆలోచించాలి మనం. మన గారాబమే మన పిల్లల్ని చెడిపేస్తుంది. 10 సంవత్సరాలు దాటాక వాడు ఫోన్ పట్టుకుంటాడు. అప్పుడు మళ్ళీ మీరే వాడిని తిట్టడం మొదలు పెడతారు. పెంపకం అనేది ముఖ్యమే, కానీ పిల్లల్ని అతి గారాబంతో కాకుండా వీలైనంత వరకు పిల్లాడు సొంతంగా ఆలోచించే విధంగా ఉండాలి. ఇది ఒక సైకాలజిస్టు సూచన. థ్యాంక్ యూ. మీ పద్మజ.